CO2 సిస్టమ్ లేకుండా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లాంటెడ్ ట్యాంక్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? వెరీ మచ్ పాసిబుల్. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఫోటోలో చూపించే ప్లాంటెడ్ ట్యాంక్ నేను మా ఇంట్లో వితౌట్ CO2 బిల్డ్ చేసిన ట్యాంక్. దీన్ని ఎలా బిల్డ్ చేశానో స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. సో ఫస్ట్ స్టెప్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అ ప్లాంటెడ్ ఎక్వేరియం ఇస్ సాయిల్. సాయిల్ మన ఎంత బాగుంటే ప్లాంట్ గ్రోత్ అంత బాగుంటుంది. సో సాయిల్ మామూలుగా మార్కెట్లో దొరికే సాయిల్ వచ్చేసి మీకు చీప్ సాయిల్ వల్ల ప్లాంట్స్ గ్రో మెల్ట్ అయిపోతాయి, మీకు సక్సెస్ రాదు. సో సాయిల్ దగ్గర మాత్రం కక్కుర్తి పడద్దు, ఎక్కడ కక్కుర్తి పడ్డా ఓకే. సో మంచి సాయిల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్రోత్ చాలా బాగుంది. నేను ఇందాక చూపించిన ట్యాంక్లో మీరు చూస్తే నేను 3 అండ్ మోస్ట్ కామన్ కార్పెట్ ప్లాంట్స్, బట్ చాలామందికి సక్సెస్ రాలేదు అని చెప్పిన కార్పెట్ ప్లాంట్స్ నేను గ్రో చేశాను. ఒకటి డ్వార్ఫ్ హెయిర్ గ్రాస్, రెండవది మాంటికార్లో, థర్డ్ వచ్చేసి గ్లాసోస్టిగ్మా. ఈ 3 చాలా ఫేమస్ కార్పెట్ ప్లాంట్స్ అండ్ ఈ 3 CO2 లేని సిస్టమ్స్లో సక్సెస్ రాలేదు, మా కార్పెట్ రాలేదు అని చెప్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్యాంక్ డెప్త్. ఇక్కడ మనము సాయిల్తో పాటు లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన లైట్ WRGB ఫుల్ స్పెక్ట్రమ్ లైట్ అంటారు, అది ఉండాలి. బట్ అది మన కార్పెట్ ప్లాంట్ దాకా పెనెట్రేట్ అవ్వాలి లైట్. దాన్ని పార్ అంటారు అనమాట, ఫోటో యాక్టివ్ రేడియేషన్ అని అంటారు. సో ఆ లైట్ కార్పెట్ వరకు ఎంత ఇంటెన్సిటీతో పడుతుంది అనే దాన్ని బట్టి కార్పెట్ ఎంత బాగా గ్రో అవుతుంది అనేది డిఫైన్ అవుతుంది. సో మనం బిగ్ ట్యాంక్స్లో లోటెక్ సెటప్స్లో మనము ఇట్లాంటి అవుట్పుట్ తేలేము, కానీ స్మాల్ ట్యాంక్స్లో హైట్ తక్కువ ఉన్న ట్యాంక్స్లో లైట్ పెనట్రేషన్ బాగుంటుంది కాబట్టి వాటిల్లో మనం ఇలాంటి కార్పెట్స్ తేవచ్చు, ప్రొవైడెడ్ వీఆర్ యూజింగ్ గుడ్ సాయిల్ అండ్ గుడ్ స్ట్రాంగ్ లైట్. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఫిల్టరేషన్ బేసిక్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టరేషన్ అయినా పర్వాలేదు, మనకి వాటర్ రొటేషన్ అవ్వాలి. వాటర్ రొటేషన్ ఎందుకు అవ్వాలి అంటే న్యూట్రియంట్స్ రొటేట్ అవ్వాలి అండ్ గ్యాసెస్ కూడా ఒక కార్నర్లో బిల్డప్ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ గ్యాస్ బిల్డప్ అవ్వకుండా అన్నీ రొటేట్ అవుతా ఉంటే ప్లాంటెడ్ ట్యాంక్ హెల్దీగా ఉంటుంది అనమాట. మేము వాడిన సాయిల్ ఈ ప్లాంటెడ్ ట్యాంక్కి వచ్చేసి మాస్టర్ సాయిల్ నా ఎక్స్పీరియన్స్లో రెడ్ ప్లాంట్స్ అండ్ బిగినర్స్కి చాలా బెస్ట్ సాయిల్. క్విక్ రిజల్ట్స్ వస్తాయి అండ్ హై అమోనియా స్పైక్స్ ఉండవు అండ్ డీసెంట్ లైఫ్స్ కూడా సాయిల్ది. లైటింగ్కి వచ్చేటోళ్ళకి మేము వాడిన లైట్ XP 300, ఇది 350 mm మోల్డెడ్ ట్యాంక్. సో దీనికి 300 mm లైట్ వాడాము, ప్లాంటెడ్ ట్యాంక్ లైట్. దెన్ ఫిల్టర్ వచ్చేసి లినీ LY401 వాడాము. అది మార్కెట్లో నాకు తెలిసి ఉన్న హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్లో మీకు పవర్ పోయినా సరే మళ్ళీ మీరు వాటర్ వేసి ఫిల్టర్ని స్టార్ట్ చేయకుండా అదే సెల్ఫ్గా స్టార్ట్ అయ్యే మోటార్ అండ్ స్మాలెస్ట్ మోటార్ పాసిబుల్. అంటే మనది నానో ట్యాంక్స్ కాబట్టి నానో ట్యాంక్స్కి పర్ఫెక్ట్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్, మీకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మీ ప్లాంట్స్కి ఎక్కువ స్పేస్ దొరికేలాగా ఉండే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్. ఈ 3 ఎలిమెంట్స్ కరెక్ట్గా సెట్ అయితే మీకు ప్లాంట్ గ్రోత్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది మర్చిపోకూడదు, ఏంటి అంటే మనం CO2 వాడట్లేదు. CO2 వాడినప్పుడు మనం ఇలాంటి అవుట్పుట్ 1 monthలో తేవచ్చు, కానీ CO2 వాడకపోతే మనకి మినిమం 3 to 4 months టైం పడుతుంది. ఎందుకంటే ప్లాంట్ గ్రోత్ స్లో ఉంటుంది. స్లో ఉన్న ప్లాంట్ గ్రోత్కి మనము లైటింగ్ మిగతా ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా సపోర్ట్ చేస్తే మనకి ప్లాంట్ గ్రోత్ స్లోగా డీసెంట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months or 4 months మనం కార్పెట్ ఫుల్గా అచీవ్ చేయొచ్చు. కానీ ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ తోటి ఈ కార్పెట్ నేను 1 monthలో బిల్డ్ చేద్దామని ఎక్సెస్ లైటింగ్ ఇచ్చినా లేదు వేరే ఫర్టిలైజర్స్ వాడినా మీ ప్లాంటెడ్ ట్యాంక్ పాడైపోతుంది. ఇలాంటి ప్లాంటెడ్ ట్యాంక్కి CO2 లేని సిస్టమ్కి మనము లీన్ డోసింగ్ అంటాం. లీన్ డోసింగ్ అంటే నైట్రోజన్ లేని ఫర్టిలైజర్స్, ఫాస్ఫరస్ వెరీ మినిమల్గా ఉండే ఫర్టిలైజర్స్ వాడాలి. పొటాషియం అండ్ మైక్రో మినరల్స్ ఎక్కువగా ఉండే ఎలిమెంట్ వాడాలి. బికాస్ మనకు ఆల్రెడీ సాయిల్లో నైట్రోజన్ ఉంటుంది, సాయిల్లో ఐరన్ ఎన్రిచ్మెంట్ కూడా ఉంటుంది ఈ సాయిల్లో స్పెసిఫిక్గా. సో మనకి రెడ్ ప్లాంట్స్ వైబ్రెంట్గా కనిపించడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన లైట్ కూడా మన రెడ్ ప్లాంట్స్ గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ పాప్అవుట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మీరు కూడా ఇలాంటి ప్లాంటెడ్ ట్యాంక్ బిల్డ్ చేయాలి అంటే
మీకు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే వితిన్ 3 to 4 months యూ కెన్ అచీవ్ దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. అనదర్ ఎలిమెంట్ ఏంటి అంటే మేము ఈ ప్లాంటెడ్ ట్యాంక్లో సాఫ్ట్ వాటర్ వాడాం. సాఫ్ట్ వాటర్ మీనింగ్ ఆరో వాటర్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్లాంటెడ్ ట్యాంక్స్లో వాళ్ళు గ్రౌండ్ వాటర్ వాడేస్తారు, లేదంటే మన మంజీరా వాటర్ వాడతారు, అజ్యూమింగ్ మంజీరా వాటర్ TDS తక్కువ ఉంటుందని. కానీ యూ కెన్ నెవర్ గ్యారంటీ. ఒక్కోసారి ఒక్కో TDS వస్తుంది. మంజీరా వాటర్లో ఒక్కోసారి వీళ్ళు బోర్ వాటర్ మిక్స్ చేసి మరీ పంపించేస్తుంటారు అనమాట. సో మీకు ఆ ఫ్లక్చుయేటింగ్ TDS వల్ల కూడా ప్లాంటెడ్ ట్యాంక్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూ స్టార్ట్ విత్ ఎ క్లీన్ స్లేట్. క్లీన్ స్లేట్ ఈస్ యువర్ ఆరో సిస్టమ్ అనమాట. ఆరో సిస్టంలో మీకు కన్సిస్టెంట్గా మీరు సెట్ చేసిన TDSకి వాటర్ వస్తుంది. దాని తర్వాత కావాల్సితే మీరు ఏమన్నా మినరల్స్ యాడ్ చేసుకుంటే మీ ఓవరాల్ TDS పెరుగుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఈ ప్లాంటెడ్ ట్యాంక్లో సమ్హౌ అన్నోయింగ్లీ మేము ష్రింప్ యాడ్ చేసాం. ష్రింప్ యాడ్ చేసిన కాడ నుంచి గ్రోత్ యాక్సలరేట్ అయింది. ష్రింప్ అలా మల్టిప్లై అవుతున్న కొద్దీ మాకు ఓవరాల్ ప్లాంట్ గ్రోత్, ప్లాంట్ వైబ్రెన్సీ, లీవ్స్లో క్లీన్లీనెస్, లీవ్స్ అన్ని క్లీన్గా, గ్లాస్ అంతా క్లీన్గా ఉండడం మొదలెట్టింది. ఇవి ష్రింప్స్ కంటిన్యూస్ ఈటింగ్ వల్ల, కంటిన్యూస్ గ్రేజింగ్ వల్ల, అన్ని లీవ్స్ని క్లీన్గా మెయింటైన్ చేయడం వల్ల లైట్ పెనట్రేషన్ లీవ్స్ మీద బాగా ఉండి ప్లాంటెడ్ ట్యాంక్ చాలా వైబ్రెంట్గా కనిపించింది అనమాట. సో సమ్హౌ ష్రింప్స్ యాడ్ దట్ మ్యాజిక్ టచ్ టు యువర్ ప్లాంటెడ్ ట్యాంక్. ఎస్పెషల్లీ నానో ట్యాంక్స్లో ష్రింప్స్ చాలా ఏమంటే మ్యాజికల్ టచ్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట. ష్రింప్స్ మనం వేసే ఫుడ్ వల్ల అయ్యుండొచ్చు, వాటి గ్రేజింగ్ ఆర్ న్యూట్రియంట్ సైక్లింగ్ కేపబిలిటీ వల్ల అయ్యుండొచ్చు. ఓవరాల్గా కూడా ష్రింప్స్ యాడ్ చేసే వాల్యూ ప్లాంటెడ్ ట్యాంక్కి ఇంత అంతా కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ప్లాంటెడ్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చూడాలనుకుంటున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ గురించి కంటెంట్ చేయమంటున్నారో దాని గురించి రాయండి. Thank you for watching. Follow Aranya Aquascapes for more content like this.